అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ఐసి వారి ఎస్ఐఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక యూనిట్ లింక్డ్ రెగ్యులర్ ప్రీమియం ప్లాన్. ఈ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది. ఇది యాక్చువల్గా 2020లో లాంచ్ చేశారు. కొన్ని మార్పులతోటి 1 జనవరి 2025న రీలాంచ్ చేశారు. సో ఈ ప్లాన్కి మినిమం ఏజ్ ఆఫ్ ఎంట్రీ 30 days అండ్ మ్యాక్సిమం 65 years. అలాగే పాలసీ టర్మ్ వచ్చేసి 10 to 25 years. అలాగే మినిమం మెచ్యూరిటీ ఏజ్ 18 years అండ్ మ్యాక్సిమం 85 years. 30 days బేబీస్కి ఈ పాలసీ తీసుకునేటప్పుడు పాలసీ టర్మ్ మినిమం 18 years పెట్టుకోవాలి. అప్పుడే వాళ్ళకి 18 years వస్తాయి. అలాగే 65 years వాళ్ళు ఈ పాలసీ తీసుకునేట్లయితే వాళ్ళకి మ్యాక్సిమం పాలసీ టర్మ్ 20 years మాత్రమే పెట్టుకోవాలి. అలాగే మినిమం ప్రీమియం మంత్లీ 4,000, క్వార్టర్లీ 12,000, హాఫ్ ఇయర్లీ అయితే 22,000 అండ్ ఇయర్లీ అయితే 40,000 పే చేయాలి. ఇలా పే చేసిన అమౌంట్ని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. షేర్ మార్కెట్లో 4 types ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. బాండ్ టైపు, సెక్యూరిటీ టైప్, బ్యాలెన్స్డ్ ఫండ్, గ్రోత్ ఫండ్. మనం సెలెక్ట్ చేసుకున్న ఫండ్ టైప్ని బట్టి వాళ్ళు షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, షార్ట్ టర్మ్ మనీ మార్కెట్, ఈక్విటీ షేర్స్ అలా పర్చేజ్ చేస్తారు పర్సంటేజ్ వైజ్గా. అలాగే ఫండ్ టైప్ చేంజ్ చేసుకోవచ్చు. ఇయర్లీ 4 times ఫ్రీ ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఈచ్ టైం 100 rupees ఛార్జ్ చేస్తారు. ఆ డీటెయిల్స్ ఇక్కడ టేబుల్లో ఇచ్చాను, ఒకసారి గమనించవచ్చు. దీంతో పాటు గ్యారంటీ అడిషన్ కూడా యాడ్ చేస్తుంటారు. అది ఎలా అంటే 6th year, 10th year, 15th, 20, 25th year అలా పర్సంటేజ్ వైజ్గా ఇక్కడ ఇచ్చాను, టేబుల్లో చూడొచ్చు. ఈ వర్క్ అంతా చేసినందుకు కొన్ని ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇయర్లీ ఇవి డిడక్ట్ చేస్తారు. అంటే అలొకేషన్ ఛార్జెస్, మార్టాలిటీ ఛార్జ్, అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్, ఫండ్ మేనేజ్మెంట్, ఇలా కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఇలా పాలసీ టర్మ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి మెచ్యూరిటీ ఎంత వస్తుందంటే ఫండ్ వాల్యూ ప్లస్ గ్యారంటీ అడిషను ప్లస్ రీఫండ్ ఆఫ్ మోర్టాలిటీ ఛార్జెస్. ఒకవేళ పాలసీ హోల్డర్ డెత్ జరిగితే అప్పటి వరకు నా ఫండ్ వాల్యూ ప్లస్ గ్యారంటీ అడిషన్ యాడ్ చేసి నామినీకి ఇస్తారు. ఈ పాలసీ గురించి కొన్ని వివరాలు అయితే తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇంకేమైనా వివరాలు కావాలన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.